గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి నాథ్ సెంటర్ వరకు 450 అడుగుల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు తిరుపతి రావుతో పాటు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. భావితరాల కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. కుల మతాలకు అతీతంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ప్రజలంతా అంతరాలు మరచి ఐక్యమత్యంతో జీవించాల్సిందిగా ఆకాంక్షించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం 80వ సంవత్సరంలోకి వెళ్తున్నాం స్వాతంత్రం వచ్చి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2022 ఆజాదీ కా అమృత్ ఉత్సవంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో ఈ యొక్క తిరంగా యాత్రలో 2022 నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 15 ముందు ఈ యొక్క తిరంగా ర్యాలీలు ప్రారంభించడం జరిగింది. అయితే ఈరోజు గుంటూరులో ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు గుంటూరు పార్లమెంటు సభ్యులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ గారికి, గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి, అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి గారికి, అలాగే మా రాష్ట్రం నుంచి వచ్చేసినటువంటి ఈ తిరంగా యాత్ర కన్వీనర్లు అయినటువంటి దేవానంద్ గారికి, శివారెడ్డి గారికి, సాయి లోకేష్ గారికి, ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఏదైతే ఈ యొక్క తిరంగా ర్యాలీ దేశ ప్రజలను ఒక ఉత్తేజపరచడానికి, స్వాతంత్ర సమరంలో ఎవరైతే అమరులయ్యారో వాళ్లకు స్ఫూర్తి నింపడానికి, ఈ యొక్క ప్రజల్లో మంచి దేశభక్తి, ప్రేమ, అనురాగాలు నింపడం కోసమే ఈ యొక్క కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 15కు ముందు ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు నగరంలో ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనిలో భాగంగానే పెద్దలు, గౌరవనీయులు మన కేంద్ర మంత్రివర్యులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడిపితో, అంటే 7% కంటే ఎక్కువ వృద్ధితోటి ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం మీరు చూస్తే గత 12 సంవత్సరాల్లో ఒక బలమైనటువంటి కేంద్ర నాయకత్వం. ఆ నాయకత్వం కూడా దేశాన్ని అంతటినీ కూడా సంఘటితం చేసేటువంటి నాయకత్వం, ప్రజల్లో ఒక రకమైనటువంటి దేశభక్తిని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఇవన్నీ ఉండబట్టే ఈరోజు దేశం ఇంత ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఆ రోజు స్వాతంత్ర సమరంలో తమ భావితరాలు బాగుపడాలి అని చెప్పి ఎవరైతే పోరాటం చేశారో వారి పోరాటానికి విలువ ఉండే విధంగా, గుర్తుంచుకునే విధంగా భావితరాలకి, చిన్నపిల్లలకి కూడా దేశభక్తిని కలిగించడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా మరొక్కసారి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఆగస్టు 15 సందర్భంగా దేశభక్తిని ఎందుకంటే సమాజంలో అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి శక్తులు ఈరోజు భారతదేశంపై పెట్టేటువంటి పరిస్థితి ఉన్నాయి. అలాంటి విచ్ఛిన్నటువంటి శక్తులన్నిటినీ కూడా దూరంగా పెట్టి మరొక్కసారి అందరినీ సంఘటితం చేసి దేశభక్తిని రగిలించి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి భారతదేశం 200 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఏ విధంగా 25% జీడిపిని కంట్రిబ్యూట్ చేసి నంబర్ 1గా ఉందో మళ్ళీ అదేవిధంగా భారతదేశాన్ని తీసుకువెళ్ళేటువంటి సంకల్పమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేస్తున్నటువంటి ఈ మహాసంకల్పానికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఆకుపచ్చ అంటే నిండైన తనం, లక్ష్మీ కటాక్షంగా, మరి తెలుపు అనంటే శాంతి, సౌభ్రాతృత్వంగా, మరి కాషాయం అంటే ధైర్య సాహసాలుగా అన్నీ ఇనుమడింపేలాగా ఒక జెండాలో పొందుపరిచి అశోక దమ్మానికి
నిదర్శనంగా ఒక చక్రాన్ని రూపొందించి మన భారతదేశం అనంటే ఐకమత్యం, మన భారతదేశం అంటే శక్తి, మన భారతదేశం అంటే శాంతి సౌభ్రాతృత్వం, అదేవిధంగా మన భారతదేశం అంటే పాడి పంటలు నిండైన తనం అని చెప్పి ఒక్క జెండా చూస్తేనే మన భారతదేశం ఏంటో చెప్పేలాగా రూపకల్పన చేసిన ఆ మహోన్నత వ్యక్తి పింగళ వెంకయ్య గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు రాష్ట్ర మరియు జాతీయ స్థాయి నాయకులందరి ఆధ్వర్యంలో బీజేపీ నాయకత్వంలో ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వహించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి విజ్ఞాన మందిరం దగ్గర నుంచి, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గర నుంచి నా సెంటర్ దాకా ఒక ర్యాలీగా ఈరోజు పౌరులందరం కూడా బయలుదేరి వచ్చాం. మరి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఈరోజు అడుగడుగున నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ దేశభక్తిని పుణికిపుచ్చుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలని కార్యాచరణని ముందుకు వెళ్తున్నాం. 80 సంవత్సరాల క్రితం భారతావనికి నేటి భారతావనికి ఎంతో పురోగతిలోకి మనం ముందుకు వెళ్ళామని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి 80వ దశకంలోకి అడుగు పెడుతున్న మన స్వాతంత్రాన్ని దాన్ని సందర్భించుకొని దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ర్యాలీని చేస్తూ ఎంతో సంబరాల్ని చేసుకుంటున్నాం. భారతీయుల యొక్క ప్రప్రథమైన పండుగగా మనం జాతీయ పండుగని భావిస్తాము. కాబట్టి ప్రతి భారతీయుడు ఒక అడుగు బాధ్యత వైపు వేస్తూ ఈ సమాజానికి తనకు తోచిన కృషిని ఎంతో కొంత అందిస్తూ బాధ్యతగా ముందుకు వెళ్తే మన భారతావని కంటే గొప్ప దేశం మరొకటి లేదు అని ఈ రకంగా మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇందరి పెద్దల సమక్షంలో ఈరోజు ఈ మంచి ర్యాలీని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన బీజేపీ అక్కడ వెస్ట్ అధ్యక్షులైన జిల్లా అధ్యక్షులైన తిరుపతిరావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు. ఈరోజు భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా ఒక ఉత్తేజాన్ని నింపేటువంటి విధంగా దేశంలో ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తిని పెంచేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం, అందులో ప్రతి గ్రామాన ప్రతి ఒక్క టౌన్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే భారతదేశ పోరాటం మనందరికి కూడా గుర్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఎంతోమంది మహానుభావుల త్యాగాలతో వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని ఈరోజు ఉన్నటువంటి సమాజంలో పౌరులు అందరూ కూడా ఎంతో ఆస్వాదిస్తూ వాటి ఫలాల్ని పొందుతున్నటువంటి సమయంలో ఆ స్ఫూర్తిని మిగిల్చేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి కష్టాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగాలతో ముందుకు వచ్చేటువంటి తరుణం ఈ స్వాతంత్ర దినోత్సవం. ఇటువంటి రోజున ప్రతి ఒక్కరు కూడా సమానత్వానికి ప్రతీకగా ఆనాడు పోరాటంలో ఏ విధంగా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్లారు, ఈరోజు భారతదేశ పునర్నిర్మాణంలో కూడా ముందుకొచ్చేటువంటి విధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఏదైతే భారత ప్రధానమంత్రి గారు ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారో అదే ఆలోచనతో ఇక్కడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పక్కన ఉన్నటువంటి వాడి దగ్గర నుండి సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసిమెలిసి జీవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన గుంటూరులో తలపెట్టినటువంటి బీజేపీ పార్టీకి అలాగే జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముందుగా స్వాతంత్ర్య సమర యోధులందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు తిరంగా యాత్రని చేపట్టిన తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాషాయ రంగు అంటే త్యాగానికి ధైర్యానికి ప్రతీక, తెలుపు రంగు శాంతికి సత్యానికి ప్రతీక, ఆకుపచ్చ రంగు సమృద్ధికి అభివృద్ధికి ప్రతీక, అశోక చక్రం కంటిన్యూస్ డెవలప్మెంట్కి ప్రతీక. మరి ఇటువంటి ఈ జెండాని కనిపెట్టిన పింగళ వెంకయ్య గారికి కూడా నివాళులు అర్పించుకుంటూ మరి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసి తిరంగా ర్యాలీకి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూటమి నాయకులందరికీ, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.